హైవ్యూస్ మ్యాథ్స్ థామస్ క్రూక్స్ 20 సంవత్సరాల వయసు. అతను ఆన్లైన్ గేమింగ్లో ఉంటాయి కదా అట్లా ఎక్స్పర్ట్ అట. అలా గత కొద్ది రోజుల క్రితమే జూలై 13న అద్భుతం జరగబోతుంది, ఒక చేంజ్ రాబోతుంది, ఊహించింది రాబోతుంది, అసలు నేను ఏం చేస్తాను ఏంటో ఒకసారి అసలు మీరు ఎవరు ఊహించలేరు అన్నట్టుగా హింట్ ఇచ్చాడు. అండ్ అంతకుముందు ఓ వీడియోలో ట్రంప్ అంటే అసలు నాకు ఇష్టం లేదు, రిపబ్లికన్ పార్టీ అంటే నాకు ఇష్టం లేదు, నేను ఏం చేస్తానేంటో చూడండి, ట్రంప్గా నేను గెలవనివ్వను అని చెప్పిన్నాడు. వీలైతే చంపుతానట్టు కూడా చెప్పున్నాడు. ఆ వీడియోలు వైరల్ అయినాయి. ఇతను అన్న కామెంట్లు ఇతనితో పాటు ఉన్నటువంటి వాళ్ళు అంతా చూస్తున్నారు. కానీ ఇతనిని ఎవరు పట్టుకోవాలా. చివరికి మన పెన్సిల్వేనియాలో ఆ బట్లర్ సిటీలో ఈ ట్రంప్కి సంబంధించిన సభ జరుగుతున్న ప్రాంగణంలో ఆ నుంచి ఉన్నటువంటి కొంతమంది చూసి వాడు కూడా గన్ను పట్టుకున్న పక్క బిల్డింగ్ మీద ఎక్కుతాడని చెప్పినా పోలీసులు పట్టించుకోవాలా. స్పెషల్ సర్వీసా లేదన్నప్పుడు వాళ్ళు ఎవరున్నారు కదా వాళ్ళు సరిగా పట్టించుకున్నది లేదు. చివరికి ఏమైంది, ఈ ట్రంప్కి మైక్రోఫోన్ ఉంటుంది కదా, దానిలో ఉన్న కమెంట్స్ సమ్మేవో దానివల్ల సైడ్ అవడంతో అప్పుడు ఇది ఇట్లా వెళ్ళిపోయింది. లేదంటే ఇట్లా బ్రెయిన్లోంచి బయటికి రావాల్సింది, స్పాట్లో చనిపోయాడు. సో వీడికి మెయిన్ సింపుల్గా చెప్తాను చూడండి. అమెరికా ఈ మధ్యకాలంలో ఎన్నో సందర్భాలలో దారుణంగా వైఫల్యం చెందుతూ ఉంది. వాళ్ళ నిఘా కానీ, వాళ్ళ పోలీసింగ్ వ్యవస్థ కానీ, అండ్ ఓవరాల్గా అగ్రరాజ్యం అనే అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళకి అసలు వాళ్ళు ఏం చేసినట్టు తెలియకపోవటం. కానీ నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, ఈ మధ్యకాలంలో అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఎంతమంది చనిపోయారు చెప్పండి, స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ. మన భారతీయులు ఎంతమంది చనిపోయారు చెప్పండి, స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ. అండ్ అక్కడ కొన్ని మాల్స్లో, రెస్టారెంట్లో, బహిరంగ ప్రదేశాల్లో పిచ్చనాకుడుగా మన సైకులకు మళ్ళీ ఎంతమంది గన్ ఫైరింగ్ చేశారు మీరు చెప్పండి. అది అగ్రరాజ్యమా? అణువును వాళ్ళు జల్లెడ పడతారు సెక్యూరిటీ. ట్రంప్ మీద ఆ రకం జరిగింది. వాడేమో గన్నుతో తిరుగుతుంటే పట్టించుకున్నాడు ఎవడు లేడు. వాడు ముందు చెప్తే వాడిని ఎవడు అసలు నిఘా పెట్టినోడు ఎవడు లేడు. ఏంద్రా బాబు అసలు ఇది. ఇంకోసారి అమెరికన్ అగ్రరాజ్యం అది తోపు తిరుగుని అనకండి. నేను మరలా చెప్తున్నా, అమెరికాకి జాబులు చేద్దాం వెళ్ళేవాళ్ళు కానీ, అమెరికా చదువుకున్న వెళ్ళేవాళ్ళు కానీ ఒకటే పసారి ఆలోచించుకొని ప్రశాంతంగా ఎక్కడే ఉండి చేసుకోండి. లేదన్నప్పుడు ఆస్ట్రేలియానో కెనడానో ఎక్కడో చూసుకోండి. ఆస్ట్రేలియా బెస్ట్ అని అంటున్నారు, జస్ట్ నా ఒపీనియన్ అంతే. బట్ అమెరికా విషయంలో అయితే నేను మరలా చెప్తున్నా, నాకైతే గత 2-3 సంవత్సరాలు అక్కడ జరుగుతున్న మొత్తం చూస్తూ ఉంటే అమెరికా అంటేనే కంపరం పుడతా ఉంది నాకైతే.